ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారమండి. ఈ రోజు మనం తులా రాశివారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా రాబోయే ఈ 4 రోజులు మీ జీవిత గమనంలో ఎటువంటి కీలకమైన మార్పులను తీసుకురాబోతున్నాయి, ఏ శుభవార్తలను మీరు వినబోతున్నారు. అలాగే ఈ శుభ ఫలితాలను మరింతగా పెంచుకోవడానికి ఏవైనా అడ్డంకులు ఉంటే వాటిని అధిగమించడానికి మీరు ఆచరించవలసినటువంటి శక్తివంతమైన, అదే సమయంలో చాలా తేలికైన పరిహారాలు ఏమిటి, వీటన్నిటి గురించి ఈ రోజు మనం చాలా విపులంగా, స్పష్టంగా తెలుసుకుందాం. ఈ వీడియోను దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ప్రతి మాటలోనూ మీకు ఉపయోగపడే సూచన ఉండవచ్చు. చివరి వరకు చూస్తేనే అసలు మీ జీవితంలోకి ఏ రూపంలో అదృష్టం ప్రవేశించబోతోంది, దాన్ని మీరు ఎలా అందిపుచ్చుకోవాలి అనేటటువంటి పూర్తి అవగాహన మీకు వస్తుంది. ఇక అసలు విషయంలోకి వెళ్లే ముందు మాది ఒక చిన్న విన్నపం. మీరు ఇంతకు ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలా చేయడం వల్లనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా తక్షణమే మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. దాంతో మీరు ఏ ముఖ్యమైన విషయాన్ని కూడా మిస్ కారు. ఇక మీ ఇష్ట దైవాన్ని, ముఖ్యంగా శ్రీకృష్ణుడిని తలచుకుంటూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఆ భగవంతుని ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక మనం ప్రధానమైన విషయంలోకి వస్తే, ఈ రాబోయే 4 రోజుల్లో తులా రాశివారి జీవితంలో ఏం జరగబోతోంది అనే అంశాన్ని లోతుగా పరిశీలిద్దాం. ముందుగా ఈ తులా రాశి వారి యొక్క వ్యక్తిగత స్వభావం, వారి జీవిత ప్రయాణం గురించి కాస్త మాట్లాడుకోవాలి. ఎందుకంటే వారి గతాన్ని అర్థం చేసుకుంటేనే భవిష్యత్తులో రాబోయే మార్పుల యొక్క విలువ మనకు తెలుస్తుంది. ఈ రాశివారు పుట్టుకతోనే అత్యంత కష్టపడే మనస్తత్వం కలిగినవారు. వీరికి శ్రమించడం అంటే ఏంటో చిన్నతనం నుండే అలవడుతుంది. ఊహ తెలిసిన నాటి నుండి కూడా వీరి జీవితం ఒక పోరాట క్షేత్రంలాగే ఉంటుంది. లెక్కలేనని కష్టాలను, అవమానాలను, సవాళ్లను ఎదుర్కొంటూనే వీరు ముందుకు సాగుతారు. చాలా చిన్న వయస్సులోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ వీరి భుజాల మీదకు వచ్చి చేరతాయి. తోటి పిల్లలు ఆడుతూ పాడుతూ గడుపుతున్న సమయంలో వీరు మాత్రం ఇంటి భారాన్ని ఎలా మోయాలి, కుటుంబాన్ని ఎలా ముందుకు నడిపించాలి అనే ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు. ఈ అనుభవాలన్నీ వీరిలో తెలియని ఒక వేదనను, ఒక నిరాశను, కొన్నిసార్లు ఒక బలహీనతను కూడా నింపుతాయి. అయితే వీరిలో ఉన్న గొప్ప గుణం ఏమిటంటే, ఈ బాధలన్నింటినీ తమలోనే దాచుకుంటారు. తమ కష్టాలను ఇతరులతో పంచుకుని వారిని ఇబ్బంది పెట్టడానికి ఇష్టపడరు. తమ బాధ్యతల నుండి ఎప్పుడు కూడా పక్కకు తప్పుకోరు. ఎదురైన ప్రతి కష్టాన్ని ఒక గుణపాఠంగా మలుచుకుంటారు. ఆ అనుభవాల సారాన్నే పెట్టుబడిగా పెట్టి జీవితంలో రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ వాటిని అధిగమిస్తూ ఇప్పటివరకు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అందుకే వీరి ముఖంలో ఒక రకమైన పరిపక్వత, గంభీరత్వం కనిపిస్తాయి. వ్యక్తిగతంగా చూస్తే తులా రాశివారు చాలా మంచి మనసున్నవారు. వీరి ఆలోచన విధానం చాలా ఉన్నతంగా ఉంటుంది. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని అనుకునే ఉదాత్తమైన స్వభావం వీరిది. ఎదుటివారికి ఏదైనా కష్టం వచ్చిందని తెలిస్తే చాలు వీరి మనసు తల్లడిల్లిపోతుంది. అయ్యో పాపం, వారికి ఆ కష్టం ఎందుకు వచ్చిందా అని బాధపడతారు. ఆ కష్టాన్ని వారి నుండి ఎలా దూరం చేయాలా అని తమ శక్తి మేరకు ఆలోచిస్తారు, ప్రయత్నిస్తారు. వారికి మాట సహాయం కావాలన్నా, డబ్బు సహాయం కావాలన్నా, ఏ రకమైన సహాయం కావాలన్నా చేయడానికి వీరు ఎప్పుడూ ముందుంటారు. వీరికి జాలి, దయ, కరుణ అనే గుణాలు చాలా ఎక్కువ. అందుకే ఎవరైనా సలహా కోసం వీరి దగ్గరకు వస్తే వారికి సరైన మార్గాన్ని చూపించడానికి తమ సమయాన్ని, శక్తిని వెచ్చిస్తారు. అందుకే వీరు తమ స్నేహితుల వర్గంలో, బంధువుల వర్గంలో ఒక సలహాదారుగా, ఒక మార్గదర్శిగా మొదటి స్థానంలో నిలుస్తారు. అయితే ఇంత మంచి మనసున్నప్పటికీ ఈ రాశివారు తమ జీవితంలో ఎక్కువగా మోసపోయింది తమ వాళ్ల చేతిలోనే. ఇది చాలా బాధాకరమైన విషయం. వీరు ఎవరినైతే నా వాళ్లు అని గుండెలకు హత్తుకున్నారో, ఎవరికోసమైతే తమ సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డారో, సరిగా వాళ్లే వీరిని అడ్డం పెట్టుకుని తమ అవసరాలను తీర్చుకున్నారు. అవసరమున్నప్పుడు వీరి చుట్టూ చేరడం, తీపి మాటలు చెప్పి పనులు చేయించుకోవడం, ఆ అవసరం తీరిపోగానే వీరిని కరివేపాకులా తీసి పక్కన పెట్టడం వంటివి వీరి జీవితంలో లెక్కలేనని సార్లు జరిగాయి. మరలా వారికి ఏదైనా అవసరం వస్తే ఏమాత్రం సిగ్గు లేకుండా వీరి దగ్గరికే వచ్చి నిలబడతారు. వీరి మంచితనాన్ని ఆసరాగా చేసుకుని మళ్లీ తమ పబ్బం గడుపుకుంటారు. ఈ నిరంతర వాడుక, మోసం వీరిని మానసికంగా ఎంతో కుంగదీశాయి. జీవితంలో ఎన్నో రకాలైన కష్టాలను, ఊహించని నష్టాలను వీరు చవిచూశారు. ముఖ్యంగా ఇప్పటికీ ఈ తులా రాశివారు జీవితం నుండి కొత్త పాఠాలను నేర్చుకుంటూనే ఉన్నారు. వీరి జీవితమే ఒక పెద్ద పాఠశాలగా మారిపోయింది. చిన్నప్పటి నుండి కూడా మన అనుకున్న వాళ్లు మనల్ని ఎలా మోసం చేస్తారు, అవసరానికి మనల్ని ఏ విధంగా వాడుకుంటారు, మనల్ని దెబ్బతీయడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తారు అనే విషయాలన్నీ వీరు ప్రత్యక్షంగా చూశారు. ఒకరి తర్వాత ఒకరుగా నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడవడంతో వీరికి మనుషుల మీద, ముఖ్యంగా కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువుల మీద ఒక రకమైన విసుగు, నిర్లిప్తత ఏర్పడ్డాయి. అయినా కూడా వీటన్నిటినీ తమ అనుభవాలుగా స్వీకరించి తమలో తాము కుమిలిపోతారు. వీరిలో ఉన్న మరో పెద్ద సమస్య మొహమాటం. అవతలివారు మోసం చేశారని తెలిసినా వారిని నిలదీయలేరు, వారితో కఠినంగా మాట్లాడలేరు. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు మళ్లీ వారి సహాయం అవసరం అవుతుందేమో అనే ఒక చిన్న ఆశ. బయటి వారిని అడిగితే చేస్తారో లేదో అనే సంశయంతో మోసం చేసిన వారి దగ్గరికే మళ్లీ వెళ్లవలసిన పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఈ మొహమాటం అనే బలహీనత వల్లే వీరు చాలా అవకాశాలను,
ఆత్మగౌరవాన్ని కోల్పోతూ ఉంటారు. కాబట్టి వీరు ఈ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలలో ఈ రాశివారు చాలా తెలివిగా, చురుకుగా వ్యవహరిస్తారు. కానీ మరికొన్ని విషయాలలో, ముఖ్యంగా మానవ సంబంధాల విషయంలో వీరిది చిన్నపిల్లల మనస్తత్వం. అందుకే ఇతరులు వీరిని చాలా సులభంగా మోసం చేస్తూ ఉంటారు. అయితే గడిచిన కాలంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎవరిని ఎంతవరకు నమ్మాలో వీరు ఇప్పుడు బాగా నేర్చుకున్నారు. కాబట్టి మునుపటి కంటే కూడా ఇప్పుడు మీరు చాలా వరకు మెరుగయ్యారని చెప్పుకోవాలి. అలా అని చెప్పి ఈ తులారాశి వారేమీ తెలివి తక్కువ వారని అనుకుంటే అది మన పొరపాటే అవుతుంది. నిజానికి ఈ రాశివారు అత్యంత మేధావులు, చాలా తెలివైనవారు. వీరి విశ్లేషణా సామర్థ్యం అద్భుతంగా ఉంటుంది. కాకపోతే వీరికున్న ఒకే ఒక బలహీనత, వీరు నమ్మిన వారికోసం ప్రాణం కూడా ఇస్తారు. బంధాలమీద, బంధుత్వాలమీద వీరికి అధికమైన ఆప్యాయత, ప్రేమ ఉంటాయి. నాది అని అనుకుంటే చాలు, వారికోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. ఈ తులారాశివారికి ఏదైనా ఒక పని అప్పజెప్పామంటే ఇక మనం నిశ్చింతగా ఉండవచ్చు. ఆ పనిని పూర్తి చేసేంతవరకు వారికి నిద్ర పట్టదు, ఆహారం కూడా సరిగా తినరు. అహర్నిశలు కష్టపడి ఆ పనిని విజయవంతంగా పూర్తి చేయాలనే తపన వారిలో ఉంటుంది. రూపంలోనూ అందల్లోనూ వీరికి వీరే సాటి. వీరిలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. ఏదైనా ఒక పనిని వీరు చేపడితే దాని 100% విజయవంతంగా పూర్తి చేసి చూపిస్తారు. వీరి నిబద్ధత అటువంటిది. అయితే ఈ రాశివారు గత కొంతకాలంగా చాలా రకాలైన సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీరికి ఉన్నని కష్టాలు, వీరికి ఉన్నంత ఓపిక, సహనం ఈ రాశిచక్రంలోని మిగిలిన 11 రాసుల వారికి బహుశా ఉండి ఉండవేమో అనిపిస్తుంది. అన్నని కష్టాలను, సమస్యలను, అవమానాలను ఈ తులా రాశివారు ఎదుర్కొని నిలదొక్కుని ఉన్నారు. అయితే వీరు ఎంత కష్టంలో ఉన్నా ముఖంపై చిరునవ్వును చెరగనివరు. వీరు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరి వాక్చాతుర్యం అద్భుతం. ఎవరైనా సరే వీరితో కాసేపు మాట్లాడితే చాలు, ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుండును అనిపిస్తుంది. వీరి మాటల్లో అంత మాధుర్యం, అంత స్పష్టత ఉంటాయి. అందుకే చాలామంది తమ కష్టాలను, నష్టాలను వీరితో పంచుకోవడానికి ఇష్టపడతారు. వీరు ఇచ్చే సలహాలు తమకు ఎంతో మేలు చేస్తాయని, వీరి మాటలు తమకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయని నమ్ముతారు. అందుకే మీకు స్నేహితుల సర్కిల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీ స్నేహితులు ఆపదలో ఉన్నారని తెలిస్తే సహాయం చేయడానికి మీరు ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. మీకు ఉన్నటువంటి ఈ మంచితనానికి, మీకు ఉన్నటువంటి ఈ సహాయం చేసే గుణానికి, మీకు ఉన్నటువంటి మానవత్వానికి దైవానుగ్రహం కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా, ఎన్నిసార్లు కింద పడినా కూడా ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి మిమ్మల్ని చేయి పట్టుకుని పైకి లేపుతూనే ఉంటాడు. మీకు అండదండగా ఒక శ్రీరామరక్షలా ఆ పరమాత్ముడు ఎప్పుడూ మీ చుట్టూనే ఉంటాడు. మీరు మీ కుటుంబానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మీ జీవిత భాగస్వామికి, మీ సంతానానికి, మీ తల్లిదండ్రులకు మీరు ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు. వారి సంతోషం కోసమే మీరు నిరంతరం పాటుపడతారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ రాబోయే 4 రోజుల్లో మీ వృత్తిపరంగా, ఉద్యోగ, వ్యాపారపరంగా అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. మీరు చిన్న వ్యాపారం చేసేవారైనా, అంటే ఒక టీ కొట్టు కానీ, ఒక చిల్లర కొట్టు కానీ నడుపుతున్న వారైనా సరే, లేదా ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నవారైనా సరే, మీ వృత్తిలో చాలా అనుకూలమైన వాతావరణం ఏర్పడబోతోంది. ఇప్పటివరకు మీకు ₹1 లాభం వచ్చే దగ్గర ఇప్పుడు ₹5 లాభం వచ్చేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు, సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడబోతున్నాయి. డబ్బు సంపాదించుకోవడానికి ఇది చాలా మంచి సమయం. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే రోజులు ఇవి. కష్టే ఫలి అని మన పెద్దలు ఊరికే అనలేదు. మీరు ఎంత కష్టపడతారో అంతకు మించిన ఫలితాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారు. ఇక కుటుంబ విషయానికి వస్తే, ఎవరైతే భార్యాభర్తల మధ్య సఖ్యత లేదని, అనుకూలత లేదని బాధపడుతున్నారో అటువంటి వారికి ఇది చాలా మంచి సమయం. మీ మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు అన్నీ కూడా తొలగిపోయి మీ మధ్య అనుకూలత, అన్యోన్యత పెరుగుతాయి. మీ బిడ్డల పరంగా కూడా వారు చదువులో, ఇతర రంగాలలో రాణించి మీకు మంచి పేరు తీసుకువస్తారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. వారి ఆశీస్సులు మీకు శ్రీరామరక్షగా ఉంటాయి. ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని బాధించవు. ఒకవేళ గతంలో భార్యాభర్తల మధ్య ఏదైనా పెద్ద గొడవలు జరిగి మాటలు లేకుండా ఉన్నప్పటికీ అవి కూడా ఇప్పుడు పూర్తిగా సమసిపోయి ఇద్దరు కూడా ఎంతో ప్రేమగా, అన్యోన్యంగా కలిసి ఉంటారని చెప్పుకోవాలి. మీ బంధం మరింత బలపడుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ 4 రోజులు ఈ రాశివారికి చాలా అనుకూలంగా, కలిసివచ్చే విధంగా ఉన్నాయి. ఇక ప్రేమికుల విషయానికి వస్తే, గతంలో మీ మధ్య ఏదైనా అపార్థాల వల్ల ఎడబాటు ఏర్పడి ఉండవచ్చు. ఒకరినొకరు అనుమానించుకుని మాట్లాడుకోకుండా దూరంగా ఉండి ఉండవచ్చు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు మారబోతున్నాయి. మీ మధ్య ప్రేమ బంధం మరింత బలపడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. మీ మధ్య ఉన్నటువంటి ఎడబాటుతనం పూర్తిగా తొలగిపోయి ఇద్దరూ కలిసిపోయి సంతోషంగా గడిపేటటువంటి అనుకూలమైన సమయం ఇది. కాబట్టి మీకు చాలా మంచి సమయం నడుస్తోంది. దీన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సినీరంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా ఇది ఒక స్వర్ణయుగంలా ఉండబోతోంది. మీ వ్యాపారాలు మంచి లాభాల బాటలో పయనిస్తాయి.
చాలా సానుకూలమైనటువంటి వాతావరణం మీకు కనిపిస్తుంది. మీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి కూడా మీకు అనుకూలంగానే మారుతుంది. ప్రతికూలమైనటువంటి సమయాలు అనేవి దాదాపుగా కనిపించడం లేదు. ఒకవేళ చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనా మీకున్న దైవానుగ్రహం వలన, మీ ఆత్మవిశ్వాసం వలన వాటిని మీరు సులభంగా అధిగమించగలుగుతారు. ఇప్పుడు మీరు చేయవలసిన చిన్న చిన్న పరిహారాల గురించి తెలుసుకుందాం. ప్రతినిత్యం ఉదయం మరియు సాయంత్రం మీ ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేయండి. ఆ దీపపు వెలుగు మీ ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. ముఖ్యంగా ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి చన్నీటి స్నానం ఆచరించి ఓం నమః శివాయ అనేటటువంటి శక్తివంతమైన శివ పంచాక్షరీ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించుకోండి. దీని ద్వారా మీకు రోజంతా ప్రశాంతంగా, విజయవంతంగా ఉంటుంది. మీకు వీలుంటే ప్రతిరోజూ లేదా కనీసం సోమవారం, శుక్రవారం రోజులలో దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి అక్కడ కూడా ఒక దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి. తులా రాశికి అధిపతి శుక్రుడు. తులా రాశివారు శివుడిని ఆరాధించడం వలన వారి జీవితంలోని సృజనాత్మక ప్రయత్నాలలో విజయం సాధిస్తారని, అలాగే విద్య, పోటీ పరీక్షల వంటి రంగాలలో ఆశించిన ఫలితాలు వస్తాయి. శివారాధన వలన శుక్రుడి యొక్క శక్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా పవిత్ర మాసాలలో ఆవు నెయ్యి కలిపిన పాలతోగాని, సుగంధ తైలాలతోగాని లేదా చక్కెర కలిపిన పాలతోగాని శివలింగానికి అభిషేకం చేయడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే కుంకుమ పువ్వు కలిపిన స్వీట్లను లేదా వెన్న మరియు చక్కెర మిశ్రమాన్ని శివునికి నైవేద్యంగా సమర్పించడం చాలా శుభకరం. శుక్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి శుక్రవారం రోజున పేదవారికి లేదా అవసరమైన వారికి బట్టలు దానం చేయడం వలన మీరు మరింత పుణ్యఫలాన్ని పొందుతారు. ఈ కాలంలో మీరు చేసే ప్రయాణాల వల్ల కూడా మీకు చక్కని లాభాలు చేకూరుతాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి పెద్ద ఇబ్బందులు, చికాకులు ఈ రాశివారికి ఉండవు. ఎప్పటినుండో వివాహం కోసం ఎదురు చూస్తున్న యువతీ యువకులకు వివాహ భాగ్యం కలిగేటటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మంచి సంబంధాలు కుదిరి మీ ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మోగే సూచనలు ఉన్నాయి. అంతేకాకుండా మీకు ఉన్నటువంటి దృష్టి దోషాలను, నరదృష్టిని తొలగించుకోవడానికి ప్రతిరోజూ సాయంత్రం వేళ కొన్ని ఎండు మిరపకాయలతో మీకు మీరే దిష్టి తీసుకుని వాటిని నిప్పులో వేయండి. దీనివల్ల మీపై ఉన్న నరదృష్టి ప్రభావం తొలగిపోతుంది. అలాగే ప్రతి అమావాస్యకు ఒక బూడిద గుమ్మడికాయను తీసుకుని దానికి పసుపు కుంకుమలు పెట్టి మీ ఇంటికి, మీ కుటుంబ సభ్యులకు దిష్టి తీసి దాన్ని ఏదైనా 4 రోడ్ల కూడలిలో పగలగట్టండి. దీనివల్ల ఇంటిపై ఉన్న దృష్టి దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక మీరు తప్పకుండా చేయవలసిన మరో ముఖ్యమైన పరిహారం, రావి చెట్టు మరియు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి చోట శనివారం రోజున 12 ఒత్తులతో ఒక అఖండ దీపాన్ని వెలిగించండి. తద్వారా మీకు ఉన్నటువంటి జాతకపరమైన గ్రహ దోషాలు, ముఖ్యంగా ఏమైనా శని దోషాలు ఉన్నా కానీ అవి కూడా పూర్తిగా తొలగిపోయి మీరు అనుకుంటున్న పనులలో అద్భుతమైన ప్రతిఫలాన్ని పొందుతారు. ఈ పరిహారాల ద్వారా మీకున్న దృష్టి దోషాలు, గ్రహ దోషాలు, జాతక దోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించడం ద్వారా జరగబోయే అద్భుతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాబోయే 4 రోజుల్లో మీకు ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశముంది. ఈ పరిచయం చాలా ఆకస్మికంగా, మీరు ఊహించని విధంగా జరగవచ్చు. అయితే ఆ నూతన వ్యక్తి ద్వారా మీరు పొందేటటువంటి సలహాలు, సూచనలు మీ జీవితానికి ఒక కొత్త దిశను చూపించబోతున్నాయి. ఆ వ్యక్తితో మీకు ఏర్పడినటువంటి బంధం, అది స్నేహ బంధం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు, లేదా గురుశిష్యుల బంధం కావచ్చు, అది మీ జీవితంలో చాలా కాలంపాటు నిలిచిపోయే ఒక బలమైన బంధంగా మారుతుంది. ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక మంచి శ్రేయోభిలాషిగా, ఒక మార్గదర్శిగా మిగిలిపోతారు. ఆ నూతన వ్యక్తితో కలిగే పరిచయం మీ జీవితంలో అనూహ్యమైనటువంటి సానుకూలమైన మార్పులను తీసుకురావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎవరి పేరైతే ఎస్ అనే అక్షరంతో ప్రారంభమవుతుందో అటువంటి వ్యక్తి వలన మీ జీవితంలో చాలా అనూహ్యమైనటువంటి మార్పులు కలగబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఆ ఎస్ అనే పేరు గల వ్యక్తి మీ జీవితంలోకి అనేక రకాల శుభవార్తలను, శుభ ఫలితాలను తీసుకువచ్చే ఒక దేవదూతలా మిగలబోతున్నారు. కాబట్టి అటువంటివారు మీకు తారసపడితే వారితో సత్సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించండి. ఇకపోతే ఎవరి పేరైతే పి అనే అక్షరంతో మొదలవుతుందో ఆ వ్యక్తులతో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా మసలుకోవడం మంచిది. వారివల్ల మీకు కొన్ని ఇబ్బందులు, చికాకులు ఎదురయ్యే అవకాశముంది. కాబట్టి వారితో ఆర్థిక లావాదేవీల విషయంలో లేదా మీ వ్యక్తిగత విషయాలను పంచుకునే విషయంలో కొంత అప్రమత్తంగా ఉండండి. మనిషికి విలువ ఇవ్వడం మీ నైజం. కాని మనం ఎవరికైతే అమితమైన విలువ ఇస్తామో కొన్నిసార్లు వాళ్లే మనల్ని కిందకు లాగడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి కొంతమంది వ్యక్తులతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటూ జాగ్రత్తగా నడుచుకోవడం వల్ల మీ భవిష్యత్తు బాగుంటుంది. అడిగిన వాళ్లందరికీ కూడా సహాయం చేయకండి. ముందు మీ అవసరాలను చూసుకోండి. మీ దగ్గర కొంతైనా డబ్బును పొదుపు చేసుకునే అలవాటును చేసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చేయి చాపి అడిగితే రూపాయి ఇచ్చేవాళ్లేరు. కనీసం మాట సహాయం చేసేవారు కూడా కరువయ్యారు. మనం ఏదైనా మంచి మాట చెప్పినా, మంచి సలహా ఇచ్చినా వీడు ఎక్కడ బాగుపడిపోతాడో అని మన చుట్టూ ఏడ్చేవాళ్లే ఎక్కువయ్యారు. ఎవరి స్వార్థం వాళ్లు చూసుకుంటున్నటువంటి రోజులివి. కాబట్టి మనం కూడా మనల్ని మనం కాపాడుకుంటూ ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఒకవేళ నిజంగా ఎవరికైనా సహాయం అవసరమని మీకు అనిపిస్తే మీ వంతుగా, మీ శక్తి మేరకు ఒక చిన్న సహాయం అయినా సరే అందివ్వడానికి ప్రయత్నించండి.
నిజంగా అవసరమైన వారికి సహాయం చేయడంలో ఎటువంటి తప్పులేదు. కాని కొంతమంది కేవలం మనల్ని దెబ్బతీయడానికే, మనల్ని ఇబ్బంది పెట్టడానికే మన దగ్గరికి వస్తుంటారు. మన దగ్గర ఉన్న రహస్యాలను తెలుసుకోవాలని, మనం చేసే పనిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంటారు. మనం ఏదైనా ఒక పనిలో విజయం సాధిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నాము అనుకోండి, అది చూసి ఓర్వలేక మనల్ని ఎలాగైనా దెబ్బతీయాలని ప్రయత్నిస్తారు. కాబట్టి అటువంటి వ్యక్తులను ఒక కంట కనిపెడుతూ ఉండండి. వారు మన దగ్గరికి ఎందుకు వచ్చారు, ఏం ఆశిస్తున్నారు అనే విషయాలను గమనిస్తూ వారితో చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే చాలా ప్రమాదాలను మీరు ముందే నివారించుకోగలుగుతారు. మీరు చేసే పనులలో ఎటువంటి అవాంతరాలు లేకుండా చూసుకోండి. బయటికి వెళ్లేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి. ఏ పని మొదలుపెట్టే ముందైనా మీ పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క సలహాలను, సంప్రదింపులను తీసుకోవడం వల్ల కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో సౌఖ్యం, బయట సౌఖ్యం, పేరు ప్రఖ్యాతలు అన్ని కూడా మీకు లభించి ఈ 4 రోజుల్లో మీరు ఒక చాలా చక్కని, అద్భుతమైన జీవితాన్ని అనుభవించబోతున్నారు. చూశారు కదండి, తులా రాశివారికి ఈ రాబోయే 4 రోజులు ఎంత అద్భుతంగా ఉండబోతున్నాయో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేసి మీ స్నేహితులకు, బంధువులకు కూడా షేర్ చేయండి. అలాగే మీ మనసులోని భగవంతుడిని తలుచుకుంటూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదములు.